హాయ్ ఫ్రెండ్స్, చాలా మందికి ముందు భాగంలో క్రాస్ ఎలా పెట్టాలి, ఎలా పెడితే ముందు భాగం సాగకుండా ప్లస్ షోల్డర్ జారకుండా వస్తుందని మనకు డౌట్ వస్తుంది కదా. క్రాస్ ఎలా పెడితే కరెక్ట్ వస్తుందో చూద్దాం. అంచుల వైపు అంచులు మనకు ఆపోజిట్ వేసుకున్నట్టు వేసుకొని మనం నార్మల్ గా బ్లౌజ్ బ్యాక్ ఎలా పెట్టుకున్నామో అలా పెట్టేసుకొని ఈ నెక్ సైడ్ పెట్టేసుకోండి. నెక్ సైడ్ షోల్డర్ అనేది ఒక అంచు వైపు ఉండి ఈ నెక్ అనేది ఈ అంచు వైపు ఉండేలా పెట్టుకోండి. మనం ఇంతకు ముందు వీడియోలలో ఇలా కూడా చెప్పినాం, ఇలా కూడా పెట్టుకోవచ్చు. ఇది కూడా జారది, కానీ చాలా మందికి డౌట్ వస్తుండొచ్చు ఈ కోన ఇలా రావాలని. కాదు, ఇప్పుడు ఇలా పెట్టుకొని చూడండి షోల్డరు. కానీ కుట్టేటప్పుడు మాత్రం సాగకుండా మెల్లిగా, నెక్ కుట్టేటప్పుడు సాగకుండా మెల్లిగా కుట్టుకోండి. మనకు భుజం అనేది జారకుండా కరెక్ట్ గా వస్తుంది. మీరు ఇలా కట్ చేసి అయితే చూడండి. పెట్టుకొని ఫస్ట్ మొత్తం చుట్టూ డ్రా చేసేయాలి. ఎలా ఉందో అలాగా డ్రా చేసి ఈ పీసుని తీసి పక్కకు పెట్టేసుకోవాలి. మొత్తం ఈ బాక్స్ తో సహా డ్రా చేసుకోవాలి. చేసుకొని నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఒక 1/2 ఇంచ్ మైనస్ చేసేద్దాము. 1/2 ఇంచ్ ఇలా మైనస్ చేసి దీన్ని ఇలా డ్రాయింగ్ చేసేయాలి. అంటే మనం కట్ చేసుకున్న పాయింట్ ఇది. నెక్స్ట్ పాయింట్ వచ్చేసి మనం వెనక భాగంలో నుంచి ముందు భాగం -2 ఇంచెస్ తీసేయాలని చెప్పినాను కదా. ఇక -2 ఇంచెస్ కి ఒక మార్క్ చేసేసుకోండి ఇలాగా. అంటే ప్రతి ప్లేస్ లా ఈ వెనక భాగంలో క్రాస్ పట్టి సైడ్ అయినా ఉక్స్ పట్టి సైడ్ అయినా -2 ఇంచెస్ ను ఇలా మార్క్ చేసేసుకోండి. అంటే మన పాయింట్ ఈ లైన్ అన్నట్టు, ఈ లైన్ కాదు, కింది లైన్ కాదు. మనకు తెలవడానికి వేసుకున్నాను ఇది. నెక్స్ట్ వచ్చేసి 2 పాయింట్లు అయితే నార్మల్ గా ప్రతి దానికి యూజ్ అవుతుంది. ఇప్పుడు థర్డ్ పాయింట్ వచ్చేసి మన ముందు భాగం నెక్ చూసుకుందాం. నెక్ చూసుకునేటప్పుడు వాళ్ళ కొలత బ్లౌజ్ తోటి ముందు భాగం నెక్ చూసుకున్నప్పుడు కంపల్సరీ ఉక్స్ పట్టే చూసుకోవాలి, కాజా పట్టి చూసుకోవద్దు. ఇలా ఎట్లా ఉందో అట్లనే పెట్టేసుకోండి. మన కుట్టుకు కూడా కుట్టు ఎలా ఉందో అలా పెట్టేసుకొని ఈ లైన్ మీద ఇలా రౌండ్ గా తిప్పుతూ, ఎంత కొత్త వాళ్ళైనా, కొత్తగా నేర్చుకునే వాళ్ళైనా, అసలు ఏమి రాని వాళ్ళకైనా ఇలా పెట్టేస్తే కరెక్ట్ వచ్చేస్తుంది. పెట్టుకుంటూ ఈ లైన్ కు టచ్ అవుతూ మనం మార్క్ చేసేసుకోవాలి. ఇప్పుడు అడుగుతారు ఇక్కడ కుట్టుకు వదలద్దా, వదలన్నా? అస్సలు వదలొద్దు. మనం కుట్టుకు వదలకుండానే ఈ కుట్టుకు పోయేది అంతా దీంట్లో యాడ్ అవుతుంది అన్నట్టు. ఇప్పుడు మనం ఉక్స్ పట్టి కుడతాం, ఇంత పోతుంది. నెక్ కుడతాం, ఇంత పోతుంది. అన్ని కలిపేసి దీంట్లోనే వస్తుంది. ఏ కుట్టుకు వదలద్దు. వచ్చిన మార్క్ ప్రకారంగానే మనం ఇలా డ్రా చేసేసుకోవాలి. అయితే పెద్దవాళ్ళది కాబట్టి ఈ పాయింట్ పెంచొద్దు. నార్మల్ వాళ్ళకి రౌండ్ రావాలి అన్నప్పుడు ఇది 1/2 ఇంచ్ పెంచుకొని రౌండ్ గీసుకోండి. ఇప్పుడు పెద్దవాళ్ళది కాబట్టి మనం ఏం పెంచొద్దు, రౌండ్ గా డ్రా చేసేసుకోవాలి. ఫస్ట్ పాయింట్, సెకండ్ పాయింట్, థర్డ్ పాయింట్ అయిపోయింది కదా. ఇప్పుడు ఫోర్త్ పాయింట్ సేమ్ యాజిటివ్ గా ఇగో ఈ నెక్ కొలుసుకున్న ప్లేస్ నుంచే మనం ఉక్స్ పట్టి పట్టుకొని ఇక్కడ వీళ్ళది క్రాస్ పట్టి ఎక్కడ వరకు అవుతుందో అక్కడ మార్క్ చేసుకోండి. చేసుకొని ప్లస్ మళ్ళీ 1 ఇంచు యాడ్ చేసుకోవాలి. ఎందుకు 1 ఇంచు? మనం క్రాస్ పట్టికి క్లాత్ కావాలి, డాట్స్ కి క్లాత్ కావాలి కాబట్టి మనం 1 ఇంచ్ యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ పాయింట్ వచ్చేసి ఇది తెలవడానికి, మనకి ఈ షేప్ పాయింట్ తెలవడానికి ఇక్కడ నుంచి ఎంత పెట్టుకోవాలి. ఈ పాయింట్ ను పట్టుకొని వాళ్ళది ఎంత వస్తే అంత పెట్టుకోండి. మినిమం అయితే 4 ఇంచులు, 3.5 నుంచి 4 ఇంచులు వస్తుంది. పెద్ద సైజు వాళ్ళకి 4, 4.5 రావచ్చు. చిన్న సైజు వాళ్ళకి 3, 3.5 రావచ్చు. మినిమం చాలా మందికి అయితే 4 ఇంచులు అయితే పర్ఫెక్ట్ వస్తుంది. ఇలా పెట్టేసుకోండి. పెట్టుకొని ఇదొక లైన్ ఉంచేసుకొని ఇదొక లైన్ ఉంచుకొని పై నుంచి వాళ్ళ చెస్ట్ పాయింట్ ఎంత ఉందో కొలుచుకుందాం. క్రాస్ కట్టింగ్ కాబట్టి మనం ఈ షేప్ పాయింట్ అనేది సాగుతుంది. సాగకుండా పెట్టేసుకోవాలి. మిడిల్ పట్టుకోవాలి. ఈ మిడిల్ నుంచి ఇలా మిడిల్ పట్టుకొని మనం ఈ పాయింట్ దగ్గరికి ఇలాగా ఎక్కడ వరకు వస్తే అక్కడ వరకు పెట్టుకోవాలి. ఇలా ఇక్కడ వరకు వచ్చి ఇక్కడ వరకు దీన్ని ఇలా కలిపేయాలి, దీన్ని ఇలా కలపాలి. మళ్ళీ కలిపేటప్పుడు ఈ ప్లేస్ నుంచి కలపాలి. చాలా మంది ఈ ప్లేస్ నుంచి కలిపితే నాకు పక్కల కుట్లు ఎక్కువ తక్కువ వస్తాయి అన్నట్టు. ఇక్కడ వీధికి ఒక 1/2 ఇంచు జరుపుకోవాలి. చూడండి ఇంత ఈజీగా మనం షోల్డర్ జారకుండా పాయింట్ టు పాయింట్ ఈ పాయింట్స్ అనేది ట్రయాంగిల్ షేప్ వచ్చే విధంగా చూసుకొని ఇలా కలిపేసుకోండి. ఓకే, నెక్ షోల్డర్ జారకుండా ఈ పాయింట్ ఎలా సెట్ చేసుకోవాలో చూసేసాం కదా. మీకు వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్. ఇట్లా పెట్టుకోవడం